హాయ్ గైస్, అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. ఈరోజు అయితే డే 2. ఏం పని పాట లేకుండా బండి ఎత్తుకొని తిరుగుతాండా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఈరోజు అయితే డే 2. నిన్నే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంతా అయినాయి. బాగా చాలా మెమరీస్ అయితే క్రియేట్ చేసినాం. చుట్టూ ఎటు పక్క చూసినా బీచే, ఎటు పక్క చూసినా బీచ్, రష్యన్సే. బా ఆహా, బైక్ రైడు ప్లస్ బీచ్, బ్యూటిఫుల్ ఫీలింగ్. నేనైతే చాలా హ్యాపీ మచ్చా. వారం ఇంకొక నెక్స్ట్ మండే అంటే మేబీ మోస్ట్లీ బెంగళూరుకి రీచ్ అయ్యేది 15th అనుకుంటా. సో అప్పుడు లోపల గోవాని ఫుల్ ఇచ్చి పడేద్దాం. ఒకసారి చూసేటప్పుడు అయితే పాండిచ్చేరి వైబ్ వస్తుంది నాకైతే. ఏమంటే ఇక్కడ ఇల్లులు, ఆ ఫ్రెంచ్ కాలనీ ఒకటి ఉంది కదా, సేమ్ ఆమరే అనిపిస్తుంది. ఒక చేతిలో బండి తోలుతా, ఒక చేతిలో వ్లాగింగ్ అయితే చేస్తుందా. సో ఫస్ట్ మెయిన్ మ్యాటర్ చెప్పాలంటే, మేము స్టే చేసిండే రిసార్ట్ గోవాన్ కెఫే, గోవాలో మోర్జిమ్. 24 hours 900 వర్త్, చాలా వర్త్. విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు. మీరు కుకింగ్ చేసే పని అయితే కుకింగ్ చేసేకి గ్యాస్ ఫెసిలిటీ అన్నీ ఇస్తారు. మీరు బయట తినంటే బయట తినచ్చు. అండ్ కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తారనమాట. సో ఇక్కడైతే రూమ్స్, డిఫరెంట్ స్టైల్లో రూమ్స్, కాటేజెస్ అన్నీ ఉండి. టైం 10:30 అవుతుంది. ఆనంద్ సాగర్ హోటల్కి వచ్చిన టీ తాగేసిపోదామని. ఫస్ట్ ఒక టీ తాగేసి ఆ తర్వాత బైక్ ఎత్తుకొని మళ్ళీ తిరిగే స్టార్ట్ చేద్దాం. టీ అన్నం లేకుండా ఉండే కాయద్దు, కానీ టీ లేకుండా మాత్రం ఉండే కాయలేదు. మా అక్క అన్నోళ్ళు అందరూ లోపలనే పడేసారు. ఇప్పుడైతే టీ తాగేసి పోదాం. ఇప్పుడైతే టీ అయిపోయింది. అన్నం లేకపోయినా ఉండొచ్చు, కానీ టీ లేకుండా ఉండే వేయలేదు మచ్చా. అది ఎండైనా సరే, వానైనా సరే, గాలి అయినా సరే, తుఫాన్ అయినా సరే, టీ టీ టీ. ఒకటే ఎండకి ఎవరైనా జ్యూస్ తాగుతారు, కానీ టీ లవర్స్ టీయే తాగుతారు. సో ఈవినింగ్ అరంబోల్ బీచ్ వేసి ఆడ మంచి సన్సెట్ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడైతే 11 అవుతుంది. హాఫ్ అన్ అవర్ టీకి తాగేసి ఆడ కూర్చొని కొంచెం రిలాక్స్ చేసి బండి ఎత్తిన. కానీ బైక్లో బాగుంది. అయితే రెంటల్కి చూసి తీసుకోండి, కండిషన్ అది ఇది అంతా. ఏమంటే స్టార్టింగే మీరు బండి తీసుకునేటప్పుడు ఫొటోస్, వీడియోస్ ఎత్తుకోండి. ఏమన్నా స్క్రాచ్లు లేకపోతే వాళ్ళు ఏమైనా మోసం చేసే ఛాన్సెస్ ఉంది అని నేను అనుకుంటాను. బట్ బైక్స్ ఆర్ రియలీ గుడ్. సో టైం 12:20 అవుతుంది. అరంబోల్ బీచ్కే వచ్చిండా. ఫస్ట్ కొట్టే ఎండకి ఈ గ్లాసెస్ ఒకటి తీసుకున్నా. జస్ట్ 120 రూపీస్. గ్లాసెస్ లేకుండా తిరిగేయాలి అనేది చాలా కష్టం మచ్చా. సో ఇది చూస్తే మీకు షాపింగ్కి చాలా ఉంది. మా మచ్చాగడైతే ఆడేసుకుంటాడు. ధర మమ్మీ గడికి ఉందా మచ్చి? హాయ్ చెప్పు. హాయ్ సే హాయ్. హాయ్ చెప్పు. హాయ్ అంతే, ఒకే మాట. ఫుల్ కూలింగ్ షర్ట్లు, బీచ్ వేర్స్, క్యాప్స్. ఈడ లేడీస్కి అయితే కంఫర్టబుల్గా గౌన్స్ అవన్నీ ఉండి గోవాకి తగే మార్గా. పక్క చూసినా బీచ్ దాకా కనిపిస్తుంది. పోయే ప్రతి దిక్క రోడ్ సైడ్ ఇంకా చక్కగా ఉన్నది మచ్చా. నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే మా మచ్చగాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. రేపు వీడికి ఇది ఒక మంచి మెమరీ ఉంటుంది కదా. పెద్దయినాక నేను యూట్యూబ్లో వచ్చిన మా మామ చేతిలో అని వాడు అప్పుడే స్టార్ట్ చేస్తాడు. సార్ ప్లీజ్ సార్, ఏంటి సార్ పెట్టండి సార్.
సో ఫైనలీ నేనైతే ఇప్పుడు అరంబోల్ బీచ్లోనే ఉండా. ఆహాహా ఏముంది తెలుసా, కానీ కాళ్ళు భయంకరంగా కాలుతాండి. అటు పక్క చూస్తే ఫుల్గా హట్స్, బాబా నెక్స్ట్ లెవెల్లో ఉంది అయితే. ఆడైతే మంచి ఫోటోషూట్ జరుగుతుంది మచ్చా. వాడైతే అప్పుడు ఇంకా చూస్తుండా, వాడైతే తినేస్తాడు అప్పుల్ని ఫోటోషూట్ అనే సాకులో. ఇప్పుడైతే లంచ్ టైం అరంబోల్ బీచ్లో వచ్చినాము. ఇంకా పోతూనే ఉంటుంది. 1 కిలోమీటర్ దాకా నడుస్తూనే ఉన్నాము. సో ఇప్పుడైతే ఫస్ట్ ఏమైనా తినేసి తర్వాత సన్సెట్ వెయిట్ చేద్దాం. నెక్స్ట్ లెవెల్లో ఉంది చూడండి బీచ్. ఇక్కడ చూస్తే మీరు డ్రింక్స్ చేయొచ్చు, చిల్ అవ్వచ్చు. సో ఇక్కడైతే మనం కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తే తినచ్చు.